సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం చిన్న వాటికే జలుబు, దగ్గు ఇలాంటి చిన్న వాటికే మనం మందులు వాడాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటికి మనం ఆల్టర్నేటివ్గా హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిలో ఏదైనా ఉంటే బాగుండు అని కూడా అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఈరోజు మన దగ్గర శ్రీ నూకల సూర్యప్రకాష్ గారు 30 ఏళ్లుగా అక్యుప్రెషర్లో నిపుణులు అనమాట. ఆయన మాటల్లోనే అసలు ఈ అక్యుప్రెషర్ అంటే ఏంటి, దీనివల్ల మన ఈ చిన్న వాటికి పెద్దగా రెమెడీస్ ఎలా తీసుకోవచ్చు అలాంటి వాటిల్లో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్తే. అక్యుప్రెషర్ అంటే ఏంటండి? ఆక్యుప్రెషర్ అంటే ఆక్యుపంక్చర్ అనేటువంటి వైద్య విధానము, అంటే సూదులతో గుచ్చడం వల్ల చేసేటువంటి వైద్య విధానాన్ని ఆక్యుపంక్చర్ అంటారు. ఇక్కడ సూదులు అక్కర్లేకుండా మన శరీరంలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటిలో ఒత్తిడి కలిగించడం వల్ల చేసేటువంటి వైద్య విధానాన్ని ఆక్యుప్రెషర్ అని చెప్తారు. కానీ ఈ ఆక్యుపంక్చర్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆక్యు అంటే నీడిల్, సూది అని, పంక్చర్ అంటే గుచ్చడం, అది ఆక్యుపంక్చర్ అనేటువంటిది. మరి ఆక్యుప్రెషర్ అంటే సూదులతో మనం ఒత్తిడి కలిగించట్లేదు, కానీ ఆ పేరు దానికి పెట్టడం జరిగింది. కాకపోతే ఒరిజినల్గా మనము జరిగేటువంటి సిస్టమ్ ఏంటంటే, ఆ విధానంలో మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణములోనూ జీవశక్తి, ప్రాణశక్తి ఉంది. ఈ జీవశక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది శరీరంలోని అన్ని కణాలని కలుపుతూ, అన్ని అవయవాలని కలుపుతూ ఒక ప్రవాహం ప్రవహిస్తోంది. మనం కరెంటు తీగల్లో ఎలాగైతే కరెంటు ప్రవహిస్తోందో అదే మాదిరిగా ఈ జీవశక్తి లేకపోతే ప్రాణశక్తి అంటాము, ఈ ప్రాణశక్తి ప్రవాహము నడుస్తూ ఉంటుంది. ఈ ప్రవాహములో హెచ్చుతగ్గుల కారణంగా మనకి రోగాలు ఏర్పడవచ్చు. లేదు, ఒక అవయవం ఏదైనా సరే వ్యాధికి గురైనప్పుడు దానికి తనంతట తాను రిపేర్ చేసుకునేటందుకు కొంత అడిషనల్ శక్తి అవసరం అవుతుంది, అధిక మొత్తంలో శక్తి. మనము చూడండి, ఫ్రిడ్జ్కి, టీవీలకి పూర్వకాలం ఎక్స్టర్నల్గా ఒక స్టెబిలైజర్ పెట్టేవారు. అంటే స్టెప్ డౌను, స్టెప్ అప్, కరెంటు ఫ్లోలో హెచ్చుతగ్గులు నియంత్రించడానికి. అదే మాదిరిగా మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి దానికి కంట్రోల్ పాయింట్స్, మనం జస్ట్ లైక్ స్విచ్ బోర్డ్, మనం చూడండి ఫ్యాన్కి, టీవీకి, లేకపోతే మన లైట్కి ఒక స్విచ్ కంట్రోల్ పెట్టుకుంటాము. అదే మాదిరిగా మన అరచేతుల్లో, అరికాళ్ళలో ఈ అన్ని అవయవాల తాలూకు ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కలిగించడం వల్ల ఈ హెచ్చుతగ్గులు తగ్గి నియంత్రించబడుతుంది. అందుకే దీన్ని బయో ఎనర్జీ ఫ్లో థెరపీ అని పేరు పెట్టాను. ఓకే, అంటే అక్యుప్రెషర్ అంటే ఇప్పుడు వేళ్ళు తీసుకుంటే ఈ ప్రెషర్ పాయింట్స్ కరెక్ట్గా మనం ప్రెస్ చేయగలగడం, ఒత్తిడి కలిగించడానికి కూడా మన చేతుల్ని ఉపయోగించి ఒత్తిడి కలిగించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ లివర్ పాయింట్ నేను ప్రెస్ చేస్తున్నాను, దానిలో మన బొటన వేలుతోటి కిందన వేళ్ళు సపోర్ట్ ఇచ్చి ఒత్తిడి కలిగించడం, ఇది ఒక పద్ధతి. లేదు, మనం అన్షార్ప్డ్ అంటే గుచ్చుకోకుండా ఉండేటువంటి అన్షార్ప్డ్, ఇప్పుడు పెన్ను తీసుకున్నాము, ఈ పెన్నుతోటి ఒత్తిడి కలిగించాం, నొక్కాము, అంటే అది గుచ్చుకోకుండా కొంచెం బండగా ఉండేటువంటి ఎడ్జ్ ఉన్నటువంటి దేనితోటైనా సరే ఒత్తిడి కలిగించవచ్చు. ఓకే, ఇప్పుడు అలాంటి ప్రెషర్ పాయింట్స్లో మనం ఒత్తిడి కలిగిస్తే మనకు అక్కడ ఉన్న పెయిన్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అక్కడే కాదండి, శరీరం మొత్తం మీద ఉండేటువంటి ప్రతి అవయవం తాలూకు స్విచ్ బోర్డ్. ఇప్పుడు స్విచ్ వేసిన దగ్గరే ఫ్యాన్ లేదు, ఫ్యాన్ వేరే చోటు ఉంది, కానీ దాని కంట్రోల్ పాయింట్ స్విచ్ బోర్డ్లో ఉంది. ఇది కూడా అలాగే. ఇప్పుడు కన్ను తీసుకోండి, పన్ను తీసుకోండి, లేకపోతే ఏది తీసుకోండి, వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ మన అరచేతుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ నూకల్ ప్రకాష్ గారు. చాలా మందికి చాలా తెలియని విషయాలు ఈరోజు నేర్పించారు. చాలా మందిలో అక్యుప్రెషర్ అంటే కూడా సరిగ్గా తెలియదండి. అలాంటి ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఈ అక్యుప్రెషర్ లాంటి థెరపీస్ మనకి ఎన్నెన్నో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటివి తెలియకుండానే మనం చిన్న వాటికే మనం మందులు వాడతాము. ఇలాంటి నేచురల్ రెమెడీస్తోనే మన బాడీని మనమే
మన చేతులతోనే మనం క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.